మష్రూమ్స్ అంటే మీలో ఎంతమందికిష్టం? చాలామంది దీన్ని సీజన్‌లో దొరికినప్పుడు ఖచ్చితంగా తింటారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అలాగే ఈ వినాయక చవితి వెళ్ళిన తర్వాతయితే ఈ మష్రూమ్స్ అయితే దొరుకుతాయి. పామాయిల్ చెట్ల మీద అలా మొలుస్తాయనమాట. అవి చాలా బావుంటాయి. టేస్టీగా ఉంటాయి. మనకి షాపుల్లో దొరికే మష్రూమ్స్ కంటే ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నేనైతే మష్రూమ్ బిర్యానీ చేశాను. ఎప్పుడు కర్రీ వండుతున్నాం కదా! ఒకసారి బిర్యానీ చేద్దామని మష్రూమ్ బిర్యానీ చేశాను. చూడండి చాలా చాలా బాగా వచ్చింది. ఆ రైస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఎంత టేస్టీగా ఉందంటే, దీంట్లో రైతా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం నేనైతే ఒక గిన్నె పెట్టి అందులో బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసి, మనం బిర్యానీ ఎలా వండుకుంటాం అలాగే మసాలాలన్నీ వేసి బాగా వేయించాను. అలాగే దాంట్లో ఒక పెద్ద ఆనియన్. ఈ ఆనియన్ ఏయటం వలన దాంట్లో గ్రేవీ కూడా వస్తుంది. ఒక 5 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేశాను. ఈ సాల్ట్ ఏయటం వల్ల ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మసాలాలన్నీ బాగా ఉడికిన తర్వాత పెద్ద టమాటాలు ఒక 2 తీసుకున్నాను. ఆ 2 టమాటాలు వేసి దాన్ని మూత పెట్టి మగ్గించుకున్నాం. ఆ మగ్గిన తర్వాత కొద్దిగా జీడిపప్పు. మీ ఇష్టం, జీడిపప్పు ఆప్షనల్. వేసుకోవాలంటే వేసుకోవచ్చు. జీడిపప్పు వేసుకుంటే కూడా టేస్టు యాడ్ అవుతుంది. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేశాను. బిర్యానీ మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు బాగా తిప్పిన తర్వాత దాంట్లో పెరుగు వేయాలి. కొంచెం ధనియాల పొడి వేసి బాగా తిప్పిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇప్పుడైతే మనం వేశాను. పెరుగు వేయలేదనుకున్నాను. పెరుగైతే వేశాను. 2 టేబుల్ స్పూన్ల పెరుగైతే అందులో వేశా. బాగా ఈ మసాలాలన్నీ కూడా ఆ పెరుగుకి పట్టి ఫ్లేవర్ బాగా వస్తుంది. మసాలా దినుసులన్నీ ఏసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా ఇవన్నీ కూడా ఈ మసాలా గ్రేవీకి పట్టి చాలా టేస్ట్ అయితే వస్తాయి. అలాగే అందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్. రైస్ అంటే నేను బిర్యానీ రైస్‌తో వండలేదండి. మామూలు మన సోనా బియ్యం ఉంటాయి కదా! వాటితో మాత్రమే నేను వంట చేశాను. ఇవి రైస్ అన్నీ వేసి బాగా అందులో తిప్పి మూత పెడితే దాని టేస్ట్ అంతా కూడా రైస్‌కి పడుతుంది. అలాగే మష్రూమ్స్ ఉడికించి పెట్టుకున్నాను. ఆ మష్రూమ్స్ ఇవన్నీ కూడా ఈ రైస్‌లో వేశాను. ఇవన్నీ వేసి బాగా తిప్పాలి. తిప్పిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా తిప్పి మూత పెట్టి ఒక 1 ఆర్ 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత దాంట్లో వాటర్ మనకి వాటరు గ్లాస్‌కి 2 గ్లాసులు, ఒక గ్లాసు రైస్‌కి 2 గ్లాసులు వాటర్ ఏసుకోవటం మనకు తెలిసిన విషయమే కదా! అలా అన్నీ వేసి బాగా కలిపి మూతైతే పెట్టేశాను. కొద్దిసేపటికి చూడండి ఎలా అయిందో. బాగా కుక్ అయింది కదూ! చాలా చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడూ కూడా మనం మామూలు బిర్యానీలే వండుకుంటున్నాం కదా! ఇలా ఈ దసరా సీజన్‌లోనే వస్తాయి ఎక్కువగా ఇవి. వినాయక చవితి తర్వాత మాత్రమే ఇవి మనకి అందుబాటులో ఉంటాయి. తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం పుదీనా వేసి, అలాగే 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయినట్లే.